కరెక్ట్ అండి. యానేదే గారు మీరు చెప్పండి, అసలు టెండర్ల విషయంలో తక్కువ కోడ్కి టెండర్ పాడతారా? అంటే లడ్డూ విషయంలో క్వాలిటీకి తిలోదకాలు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఒక విషయం అమ్మా, దేవుని ప్రసాదానికి ఇచ్చేటటువంటి వాళ్ళు ఒక ఓపెన్ టెండర్ అది. ఎవరైనా మనము ఒక నిబంధనలు పెట్టాం, ఈ సిస్టమ్ ప్రకారము ఈ నిబంధనల ప్రకారము ఈ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి టెండర్ వేస్తారు. టెండర్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, ఎవరు తక్కువ తెస్తూ ఎవరికి ఇచ్చేది. ఇది ఈ రోజు కొత్తగా చేసేది కాదు. చంద్రబాబు నాయుడు గారిలా ముందు గుర్తుగా ఒకరికి ఇచ్చేసి నందిని వాళ్ళకి ఇచ్చేసి దాని వెనక నమ్ముకునే దానికోసం ఇతర సంస్థల పైన ఒకటి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు శబ్దం కట్టుకోవడమే మీ జీవిత చరిత్ర. ఈ మీ తెలుగుదేశం పార్టీ పనిచేశారు ప్రజలకి మాట్లాడినట్టు తప్పుడు ప్రచారం మీరు మాట్లాడలేకుండా మాట్లాడాలి. పరువు తీశారు. మీకు కొంచెం సిగ్నల్ ఉందా? చెప్పనివ్వండి, మళ్ళీ మీరు మాట్లాడారు. పూర్తి చేశాక మీరు మాట్లాడుతున్నారు చౌదరి గారు. మీరు నీతో మాట్లాడతారా? ఇతను మీరు తప్పు చేస్తే నాగేశ్వరరావు గారు వేయండి. యానేదే గారు మీరు చెప్పండి. చౌదరి గారు చౌదరి గారు చౌదరి గారు చౌదరి గారు యానేదే గారు చెప్పనివ్వండి. జోన్లో మాట్లాడిన విషయాలు చౌదరి గారు యానేదే గారు ఒకరి మీద ఒకరు దూషించుకుంటే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? దూషించేది కాదు, నేను అడిగిన ఒక్క ప్రశ్న సమాధానం చెప్పానండి. వాళ్ళు తప్పు చేస్తారు. తెలుగుదేశం పార్టీ చేసేటువంటి చౌదరి గారు మీరు ఆగండి. నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి. 1 by 1 చెప్పండి, ప్రజలకు ఎలా అర్థమవుతుంది మీరు చెప్పేది. చౌదరి గారు మీరు కొంచెం ఆగాలండి. కుటుంబం తీసుకురా, మా ఇద్దరు చైర్మన్ యానేదే గారు విషయానికి రండి, క్రాస్ టాక్ లేకుండా మాట్లాడండి. విషయానికి రండి యానేదే గారు. యానేదే గారు ఒక్క విషయం చెప్పండి. యానేదే గారు ఒక్క విషయం చెప్పండి. ప్రతిసారి ఆయన బోర్డు మెంబర్ పనికిరాడు. బోర్డుకి పనికిరాడు. చౌదరి గారు మీరు అసలు మాట్లాడనివ్వట్లేదండి. 1 by 1 మాట్లాడితే ప్రజలకు ఏదైనా క్లారిటీ చెప్పాలంటే చౌదరి గారు మీరు అసలు మాట్లాడనివ్వట్లేదు. యానేదే గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి.
నేను చెప్తాను కదా, ఎవరు తప్పు మీరు కోర్టులు మేనేజ్ చేయొచ్చు, జడ్జీలు మేనేజ్ చేసి కేసుల నుంచి తప్పించుకోవచ్చు. ఎలిగేషన్ కోర్టులో ఎవరు తప్పించుకోలేరు. నువ్వు చౌదరి గారు ఇది కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. చౌదరి గారు పురుగులు పడిపోతారు. డబ్బు పిచ్చితో బుద్ధగుంతలే రాజధాని చేశారు. ఈ రోజు డబ్బు పిచ్చితో ఫ్రెంచైజీ నమ్ముకునే దానికోసం ఇతర కంపెనీలు మీరు బుర్రదల్లి చాలండి, మురిగింది చాలు. రైట్.